జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో హైలైట్ అని చెప్పుకోదగ్గ అంశం ఇది. సో ఫస్ట్ లెట్ అస్ లిజన్. మరోవైపు చూస్తే ఆయనకో విమానం, విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు. సీఎం, డిప్యూటీ సీఎం, నారా లోకేష్, వీళ్ళ ముగ్గురికి తలా ఒక విమానం, తలా ఒక హెలికాప్టర్ ఉన్నాయి. వీటిని వేసుకొని తిరుగుతున్నారు గాల్లో అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విషయం. వీళ్ళకి తలా ఒక విమానం ఉండటం అంటే ఏంటి? గవర్నమెంట్ తరఫున ఒక విమానం ఏమైనా కొన్నారా? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి విమానం లేదు. హెలికాప్టర్లు ఉంటాయి, ఒక హెలికాప్టర్ ఉన్నది, కానీ అది కూడా ఒక హెలికాప్టరే నాకు తెలిసి. ముగ్గురికి 3 హెలికాప్టర్లు కూడా లేవు. ఆ హెలికాప్టర్ని ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారే వాడతారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే వీళ్ళు చార్టర్డ్ ఫ్లైట్స్ని తీసుకుంటున్నారు. చార్టర్డ్ ఫ్లైట్ అంటే మామూలు కమర్షియల్ ప్లేన్లో వెళ్లకుండా ఒక ఫ్లైట్ మొత్తాన్ని బుక్ చేసుకోవడం, అలాగే అవసరమైనప్పుడు హెలికాప్టర్లు కూడా బుక్ చేసుకుంటారు. సో ఆ రకంగా వీళ్ళు విమానాలని, హెలికాప్టర్లని తరచుగా ప్రతిరోజు ప్రతి పనికి వాడుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అని ఆయన మాటలు బట్టి అర్థం చేసుకోవాలి. అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి సెల్ఫ్ అవేర్నెస్ చాలా తక్కువ. తాను ఏదైతే మాట్లాడుతున్నాడో, లేకపోతే తాను ఏ విషయంలోనైతే అవతలను విమర్శిస్తున్నాడో అది నాకు కూడా ఏమన్నా అప్లై అవుతుందా అనేటువంటి స్పృహ ఆయనకు ఉండదు. నారా లోకేష్ ఒకరోజు అమరావతిలో ఉంటున్నాడు, ఇంకో రోజు హైదరాబాద్లో ఉంటున్నాడు అని ఒక విమర్శ చేశాడు. అది అబద్ధం. ఎందుకంటే నారా లోకేష్ షెడ్యూల్ అంతా బహిరంగమే, చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ లాగానే. అతను హైదరాబాద్కి 2-3 వారాలకు ఒకసారి కూడా వెళ్ళడం లేదు. ఆయన షెడ్యూలు, ఐటనరీ చూస్తే తెలిసిపోతుంది అది. వేరాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్రీ వీక్ బెంగళూరు వెళ్తున్నారు. లోకేష్ హైదరాబాద్ వెళ్ళాడు అంటే దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది. ఎందుకంటే ఆయన భార్య, ఆయన కొడుకు హైదరాబాద్లో ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే వాళ్ళకి హెరిటేజ్ కంపెనీ ఉంది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, దాని వ్యవహారం చూసుకోవాలి కాబట్టి ఆవిడ ఇక్కడ ఉంటారు. కాబట్టి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అతను ఇక్కడికి వస్తే దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే ఏపీకి బెంగళూరు ఎందుకు వెళ్తాడు? అది వేరే రాష్ట్రం. హైదరాబాద్ వెళ్ళినా కొంత అర్థం ఉంది. బెంగళూరు ఎందుకు వెళ్తాడు? అండ్ ఎవ్రీ వీక్ వెళ్తాడు. ఎవ్రీ వీక్ మీకు ఒక ప్రెస్ నోట్ వస్తుంది వైఎస్ఆర్సీపీ నుంచి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్తారు అని ఒకసారి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఉదయం బయలుదేరి ఫలానా 12 గంటలకో 11 గంటల 30 నిమిషాలకో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు, అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్కి వస్తారు, అక్కడేదో మీటింగ్ పెడతారు అని. ఎవ్రీ వీక్ ఆయన మండే వస్తాడు, 2-3 డేస్ ఉంటాడు అమరావతిలో, ఆ వెంటనే బెంగళూరు వెళ్తాడు. ఇది తెలిసి కూడా లోకేష్ను పాయింట్అవుట్ చేయడానికి ప్రయత్నించడం అనేది హాస్యాస్పదం ఒకటి. రెండవది, ఈయన ఫ్లైట్ వేసుకొని విజయవాడ నుంచి కొలంబో వెళ్తాడు, కొలంబోలో నైట్ మ్యాచ్ చూస్తాడు, మళ్ళీ పొద్దున కల్లా అమరావతికి వస్తాడు, మళ్ళీ సాయంత్రానికి ఢిల్లీ వెళ్తాడు అని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కొలంబోకి వెళ్ళినా, కొలంబో నుంచి మళ్ళీ అమరావతికి వచ్చినా, అమరావతి నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళినా ఎలా వెళ్ళాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. నడుచుకుంటూ వెళ్ళాలా? బస్సులో వెళ్ళాలా? ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఈవెన్ ఎమ్మెల్యే కూడా ఢిల్లీ వెళ్తే ఫ్లైట్లోనే వెళ్తాడు. లేదు ఢిల్లీ వెళ్ళడానికి చార్టర్డ్ ఫ్లైట్ వాడాడు అని అంటే స్పష్టంగా ఆ విషయం చెప్పాలి. ఏ విజిట్స్కి ఈయన చార్టర్డ్ ఫ్లైట్, ప్రైవేట్ ఫ్లైట్ వాడాడు, దానికి డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు? ప్రభుత్వం ఖర్చు పెట్టిందా? సొంతగా ఖర్చు పెట్టుకున్నాడా? సొంతగా ఖర్చు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన దగ్గర డబ్బులుంటే, ఆయన అధికారిక పనిలో వెళ్ళినప్పుడు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మంచిదే. ఆ వివరాలు ఏమీ చెప్పడం. నెక్స్ట్, దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదు.
ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. ఎంత విచిత్రంగా మాట్లాడాడో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. కొలంబోలో మ్యాచ్ ఆడితే వెళ్ళాలా అక్కడికి అని అంటాడు. దేశంలో చాలామంది వెళ్తారు, మ్యాచ్లకు ఎవరు వెళ్ళరా? మ్యాచ్లు అందరూ టీవీలో చూడాలా? అందరూ టీవీలో చూస్తారు కదా, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ పెట్టారు? టీవీ ఒకటి పెట్టి ఊరుకుంటే అయిపోయేది కదా. ఏ మ్యాచ్నైనా ప్రత్యక్షంగా చూడకూడదు, టీవీలోనే చూడాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి సూత్రం. ఏదైనా ఏంటి ఆ సూత్రానికి ప్రాతిపదిక? ఆసక్తి ఉన్నవాళ్ళు కొలంబో కాదు, సౌత్ ఆఫ్రికా కూడా వెళ్తారు. అది వాళ్ళ ఆసక్తిని బట్టి ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ క్యాపబిలిటీని బట్టి ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏమిటి? లోకేష్ గారికి ఇంట్రెస్ట్ ఉంటే కొలంబో వెళ్ళి మ్యాచ్ చూడడం కాదు, యాక్చువల్గా దాన్ని అభినందించాలి. ఆ రకమైనటువంటి హాబీసో ఇంట్రెస్టో లేకపోతే ప్రమాదకరం. యాక్చువల్గా ప్రశ్నించాల్సింది ఏమిటంటే, ఈయన కొలంబో వెళ్ళింది ప్రభుత్వ ధనంతోటే లేక ఆయన సొంతగా డబ్బు పెట్టుకున్నాడా అనేది. ఇదే వైసీపీ, ఆయన సాక్షి మీడియా ఒక వార్తా కథనం వేశారు. ఏంటి, కొలంబో వెళ్ళి మ్యాచ్ చూశాడు, అది ప్రభుత్వ ధనంతో చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళాడు అని రాశారు. అందులో దానికి ₹1,00,00,000 అవుతాయని కూడా రాశారు, లెక్కగట్టారు వాళ్ళే. అది నిజం కనుక అయితే దానికి ఆధారాలు బయట పెట్టాలి. నేను దాని మీద వీడియో చేసినప్పుడు వాళ్ళు ఆధారాలు బయట పెట్టలేదు, లోకేష్ గారు ఖండించారు, కానీ ఆయన కూడా ఏమీ ఆధారాలు చూపించలేదు అన్నాను. కానీ పాయింట్ ఏమిటంటే, ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఇంతవరకు ఆధారాలు చూపించాల. గమ్మత్ ఏమిటంటే, ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈయన గవర్నమెంట్ డబ్బులతోటి చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళాడు అనే మాట అనలా, ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళాడు అన్నాడు. అంటే ఆయన సొంత డబ్బులు పెట్టుకొని అనమాట. ఆయన సొంత డబ్బులు పెట్టుకొని వెళితే మీకేంటి దుగ్ధ, మీకేంటి అసూయ? ఏమి చెప్పాలనుకుంటున్నారు మీరు? మంత్రి పదంలో ఉన్న లోకేష్ కొలంబో వెళ్ళి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూశాడు అనేది ఏ రకంగా పొలిటికల్ విమర్శ? ఎవరో రాసిస్తే చదివినట్టుగా ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మైండ్ అప్లై చేసినట్టుగా లేదు. చివరిగా చెప్పాల్సిన పాయింట్ ఏమిటంటే, అద్దెకు తెచ్చిన హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు అనేది ఆయన క్రిటిసిజం అనుకోండి. అది ఎప్పుడు క్రిటిసిజం అవుతుంది, దాన్ని ఎప్పుడు ప్రజలు సీరియస్గా తీసుకుంటారంటే, ప్రభుత్వ ధనంతో వీళ్ళు జల్సాలు చేస్తున్నారు అనే విషయం ప్రూవ్ కావాలి. ఎట్లా ప్రూవ్ అవుతుంది? ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఇన్నిసార్లు హెలికాప్టర్లు చార్టర్డ్ ఫ్లైట్స్ వేసుకుని తిరిగాడు, దానికైనా ఖర్చు ఎంత? అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళు కూడా చార్టర్డ్ ఫ్లైట్లు హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు, వీళ్ళకైనా ఖర్చు ఎంత? ఒక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారికి అయిన ఖర్చు ఇంత అయితే, అంటే ప్రభుత్వం మీద పడిన భారం ఎంత అయితే, ఇప్పుడు సంవత్సర కాలంలో ఇంత భారం పడింది, ఇంత ఎక్కువ పడింది అని ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ ఇచ్చి దానికి తగ్గ ఫిగర్స్ చూపించి అప్పుడు విమర్శిస్తే జనం కూడా అర్థం చేసుకుంటారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు చాలా పొదుపుగా అప్పట్లో ఉండేవారు, వేరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఇష్టారాజ్యంగా జల్సాలు చేస్తున్నారు అని. అవి ఏమీ లేకుండా, ఏ లెక్కలు చూపించకుండా గాల్లో విమర్శలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అదొక సమస్య అయితే, మ్యాచ్ లైవ్లో చూడాలా, టీవీలో చూస్తే సరిపోదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఎంత రెడిక్యులస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. నారా లోకేష్ కొలంబోనో లేకపోతే మరో దేశానికో వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అవసరం ఉంది. ఆయన దేశం విడిచి వెళ్ళాలి అంటే నాంపల్లిలో సిబిఐ కోర్టు వారి ముందస్తు అనుమతి తీసుకోవాలి. బహుశా ఎట్ ద బ్యాక్ ఆఫ్ హిజ్ మైండ్ అది పనిచేస్తూ ఉంటుంది సబ్కాన్షియస్లో. వేరే దేశానికి వెళ్ళి ఒక మ్యాచ్ చూడడం అంటే పెద్ద పని కదా, ఈ పర్మిషన్లు తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఎందుకు అనవసరంగా అక్కడ వరకు వెళ్ళడం, టీవీలో లైవ్లో చూడొచ్చు కదా, నేను అట్లనే కదా చూశాను అనేది బహుశా ఆయన ఆలోచన విధానం. నారా లోకేష్ కొలంబోకి వెళ్ళి మ్యాచ్ చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంత కడుపు మంట అనంటే, నాకున్న అనుమానం ఏంటంటే, ఈ పెద్ద పెద్ద మ్యాచ్లు జరిగినప్పుడు అక్కడ జైషా కూడా ఉంటాడు. అతను బీసీసీఐ చైర్మన్. జైషా అంటే అమిత్ షా కొడుకు. ఈ మధ్యకాలంలో జైషాకి నారా లోకేష్కి మధ్య ఇట్లా పెద్ద పెద్ద మ్యాచ్లు జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూడడానికి నారా లోకేష్ అక్కడికి వెళ్ళాడు అంటే అక్కడ జైషాను కూడా కలుస్తాడు
వాళ్ళిద్దరి మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు ఇంకా పెరుగుతాయి అనేటువంటి బహుశా ఒక బెదురు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదేమో సబ్కాన్షియస్లో. అందుకే ఆయనకి కొలంబో దాకా వెళ్ళి లోకేష్ ఈ మ్యాచ్ చూశాడు అంటే అంత కోపం వచ్చింది అని చెప్పి అనుకోవాలి.